హాయ్ ఫౌండర్స్, గుడ్ ఈవినింగ్. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఉన్న ఫౌండర్స్ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే మనం మొదటి నుంచి 30 నుంచి 90 రోజుల్లో ఏమి ఎదురు చూడాలి, వాటి లాభాలు, మీరు అనుభవించగలిగే మరియు చూడగలిగే మార్పులు. మొట్టమొదటిది, మీ నెట్వర్క్తో ఈ సర్కిల్ను పంచుకోండి. మన ప్రత్యేక కమ్యూనిటీని విస్తరించడంలో మీ పాత్రను పోషించండి. అంటే మనం చేయాల్సింది మనం చేయాలి. ఎందుకంటే ఆయన చెప్పగలిగింది మనం చెప్తాడు, ఆయన చెప్పేది మనం చేయాలి. సార్ చెప్పేది, యాష్ గారు చెప్పేది మనం చేయడానికే ఉండాలి. అలానే మన బాధ్యత, మన పాత్రను పోషించడం ఎలా అంటే చురుకుగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, ఆయన సార్ చెప్పిందల్లా మనం చేయడం. రెండవది, రోజువారీ ఒత్తిడి మరియు స్వీయ అనుమానాల బంధనాల నుండి విముక్తి పొందండి మరియు సంతోషంగా ప్రశాంతంగా మారుతారు. రోజువారీ ఒత్తిడి అంటే మనం చికాకు, అన్ని స్వీయ అనుమానాలు వస్తుందా రాదా, ఎలా ఉంటుంది ఏంది అని అనుమానాలు ఏమీ వద్దు. అలాంటి వాటిని విముక్తి పొందండి. హ్యాపీగా ఉండండి, మరింత సంతోషంగా ఉండండి. మరొకటి, మీ ప్రకాశవంతమైన భవిష్యత్తును స్పష్టంగా ఊహించుకోండి. మీరు కోరుకున్న జీవితం మరియు ప్రభావం వైపు అడుగులు వేయండి. మీరు ఎలా కావాలనుకుంటున్నారు, మీ ఆశలు, మీ కోరికలు, మీ జీవితం ఎలా ఉండాలో దానిపై ప్రభావం చూపించండి. ఓకేనా? ఇంకోటి, ధైర్యవంతమైన కొలిచే లక్ష్యాలను నిర్ణయించండి. వాటిని సాధించడానికి మొదటి ప్రణాళిక దశలను అమలు చేయడం ప్రారంభించండి. ధైర్యవంతమైన కొలిచే లక్ష్యాలను నిర్ణయించండి. వాటిని సాధించడానికి మొదటిగా ప్రణాళిక దశలను అమలు చేయడం ప్రారంభించండి. అర్థమైందిగా? ధైర్యంగా ఉండండి. వాటి లక్ష్యాలను మీరు నిర్ణయించుకోండి. మీరు ఎలాగ వెళ్ళాలి, ఏ బాటలో వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, ఏంది, ఎవరెవరికి చెప్పగాలి, అలాగా. అంటే ఈ కంపెనీలో జరిగే లక్ష్యాలు ఎలా ఉన్నాయి, ధైర్యంగా ఉండండి. అలానే ప్రణాళిక దశలు అమలు చేయడం ప్రారంభించండి. మీరు ఇప్పటి నుంచే ఎలా ఉండాలి దీని గురించి అని మీరు ఒక ఐడియా రావాలి మీకు. ఓకేనా? మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. విశ్వాసంతో ఇతరులను ఆకర్షించడం, ఒప్పించడం మరియు ప్రేరేపించడం లాంటివి నేర్చుకోండి. అంటే మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి అంటే ఏంటి అర్థం? మీ నాలెడ్జ్ని, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరచుకోండి. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి ఒక ఎత్తు. మీరు నాలెడ్జ్ పరంగా తెలియకపోయినా తెలుసుకోండి. ఒక మంచి వాళ్ళతో ఉంటే మంచిగా మనం నేర్చుకుంటాం, అంతే కదా? ఒక చదువుకున్న వాళ్ళతో పాటు తిరిగి చదువుకున్నట్టుగానే మనం ఉంటాం. బిహేవియర్ కానీ అలాగా అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని డెవలప్మెంట్స్ అన్నీ ఇతరులను ఆకర్షించడంలో, మీరు ఒప్పించడంలో మరియు ప్రేరేపించడం నేర్చుకోండి. ఇవన్నీ ఎలా చెప్పాలి, ఏంది, మన కంపెనీ ఏంటి, మన కంపెనీ నామ్స్ ఏంటి, మన కంపెనీలో జరుగుతుంది ఏమేం జరుగుతున్నాయి, ఎలా ఉండిద్ది, ఏదో ఎక్సెట్రా ఇన్కమ్ సోర్స్ కానీ ఇలాగ మన యాప్ గురించి, మన కంపెనీ గురించి అయినా ఇలా మాకు ఇలా శిక్షణ మొత్తం మీరు ఉండారుగా ఫస్ట్ నుంచి. మనకి శిక్షణ ట్రైనింగ్ ఎలా జరిగింది, ఏంది, ఒడిదుడుగులు మొత్తం మీరు చెప్పి ఆ కంపెనీని ఒప్పించడం, ఆకర్షించడం, వాళ్ళని ప్రేరేపించడం నేర్చుకోండి ఇక్కడ నుంచి. ఓకే? ఆధునిక మార్కెటింగ్ మరియు వ్యాపార వ్యూహాలను సాధన చేయండి. కొత్త ఆదాయ ప్రవాహాలను సృష్టించే దిశగా ముందుకు సాగండి. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎలా, ఇది ఆధునిక మార్కెటింగ్, ఇప్పుడున్న మార్కెటింగ్ కన్నా వ్యాపార వ్యూహాలను సాధన చేయండి. మీరు ఆల్రెడీ అన్ని కంపెనీలు ఎలా ఉండి, మన కంపెనీలు ఎలా ఉండి చూడండి, చూసి ఆ వ్యూహాలు వాటికి ఎత్తు పై ఎత్తు అలాగే నేర్చుకోండి. మీరు కూడా ఇంతకుముందు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. అలాగనే బయట ఉన్న కంపెనీలకి ఇప్పుడు వాట్సాప్ ఉంది, షేర్ చేస్తున్నాం, ఫోన్పే ఉంది, షేర్ చేసాము, ఇలాగా అందరికి షేర్ చేసాం కదా, అన్ని కంపెనీలు మనం ప్రమోట్ చేసాం కదా. అలాగ ప్రమోట్ చేసినట్టు వ్యాపార వ్యూహాలను మీరే సాధన చేయండి. ఎలా చేస్తే బాగుండిద్ది, ఎలాగ ముందుకెళ్తే బాగుండిద్ది అని ఒక ఆలోచన మీకే థాట్స్ రావాలి. ఓకేనా? అంతేగాని మీరు ఎక్కడ కూడా చింతించమాకండి. మనకు వచ్చిద్దా రాదా, ఈ ట్రైనింగ్లో మనం సక్సెస్ అవుతామా అవమా, చాలా సింపుల్గా ఉంటుంది. అందరు కూడా సక్సెస్ అవుతారు. అలాగనే ముందు మెయిన్ మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఉండిద్ది. సారు అంతా ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు. దాని తర్వాత మనం వ్యాపార రంగంలోకి అడుగు పెడతాం. కానీ ముందుగా మీకు అనేది ఒక అవగాహన రావాలి కాబట్టి సార్ ఇవన్నీ చెప్తున్నారు. ఓకేనా? అలాగా చెప్తున్నారు అంతే. మనం చేయాల్సింది మనం చేయాలి. సార్ ఈజీగా ఉండేది, ఈజీ పద్ధతి మోడ్లోనే ఇస్తారు. అందరం కూడా మనం నేర్చుకుందాం. ఓకే? నేర్చుకోవడానికి ముందు యాక్టివ్గా ఉండటానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి ఎగ్జామ్ హాల్లోకి. హాల్ టికెట్ తీసుకురాకపోయినా ఎలాగలాగా డౌన్లోడ్ చేసి హాల్ టికెట్ ఉంటే రాపిస్తారు. ఓకే?
కానీ మనం ఎగ్జామ్ హాల్లోకి అటెండ్ అవ్వకపోతే ఎలా ఉండిద్ది? అలానే ఇది కూడా అంతే. మనం చేయాల్సిన బాధ్యత ఏంది? సార్ చెప్పిందల్లా పిన్ టు పిన్ చెప్పిందల్లా యాక్టివ్గా ఉంటాం, నేర్చుకోవడం. నేను చూడలేదు సార్ గ్రూప్లో పెట్టినవి కానీ, లేకపోతే మెయిల్కి వచ్చినవి కానీ. కంపెనీలో ఒక ఎంప్లాయ్ అండి, మీరు ఒక ఎంప్లాయ్ కాబట్టి, అంటే ఎంప్లాయ్ అంటున్నానంటే ఎంప్లాయ్ అని ఒక కంపెనీలో మీరు జాబ్ ఎలా చేస్తారు, ఆ పర్సన్ మనం వెళ్ళకపోతే టైం టు టైం వెళ్ళకపోతే జీతం పడదు, పంచింగ్ పడకపోతే జీతం పడదు. అలాగనే ఒక కంపెనీలో ఒక ఫౌండర్, మనం కూడా ఒక మెంబర్ కాబట్టి అన్నీ కూడా మనకు తెలియాలి అని సారు అన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నారు. అర్థమైందా? మనకు తెలియకపోతే మనం ఇతరులకు ఏం చెబుతాం? వాళ్ళని ఎలాగా ఒప్పించుతాం? వాళ్ళని ఎలాగా ఆకర్షిస్తాం? మనం వాళ్ళని ఎలా ప్రేరేపించుతాం? ప్రేరేపించం కదా. మన ఆదాయ మార్గాలు సార్ అంత కృషి చేసినప్పుడు మనకి 1% అయినా తెలియొద్దా? లేదు 0.5 అయినా తెలియాలిగా మనకి. కంపెనీ గురించి, ఆ నామ్స్ గురించి, కంపెనీలో జరిగే విధానాల గురించి మనకు తెలియాలి కదా. అందుకని యాక్టివ్గా ఉండండి. రేపు ఎవరైనా అడిగినప్పుడు కూడా చెప్పాలి కదా మీరు. అర్థమైందా? అందుకని శిక్షణ ట్రైనింగ్ గురించి ఎవరు కూడా భయపడమాకండి. ఏంది అందరికీ కూడా హ్యాపీగా అందరూ సక్సెస్ అవుతాము. అందరం కూడా సమానమే. ముందు వచ్చారా వెనకొచ్చారా అందరం ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళినాకే స్టార్ట్ అయింది శిక్షణ. అందరికి సమానంగానే ఉండిద్ది, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి భయపడమాకండి. 30 నుంచి 90 రోజుల్లోపు అందరికి ఒకటే రకంగా ఉండిద్ది. ఓకేనా? ఓకే సార్. ఇంకోటి, ఈరోజు ఉదయం రిజిస్ట్రేషన్ ఫారం గురించి వచ్చింది కదా. ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దండి. అధికారంగా మనకి యాష్ సారు ప్రకటన వచ్చే వరకు ఈరోజు లేదా రేపు రిజిస్ట్రేషన్తో పాటు కేవైసీ లింక్ కూడా రావచ్చు. రాకపోయినా ఇబ్బంది లేదు. ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వస్తుంది, 1 by 1 వస్తుంది. దానికి మనం ఏం చేయాలి? ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? విమానం ఎక్కే టైం వచ్చింది. వచ్చినాక మనం టికెట్ తీసుకున్నాక ఆగుతామా? ఆగంగా. బోర్డింగ్ పాస్ తీసుకున్నాక ఆగుతామా? ఆగంగా. అక్కడికి వెళ్ళినాక. అర్థమైందా? అలాగనే ఇది కూడా మనం విమానం ఎక్కే టైం వచ్చింది. ఎవరు కూడా కంగారు పడి లింక్స్ వచ్చినాయి హ్యాపీ ఫీల్ అవ్వండి. ఆ హ్యాపీ మూమెంట్ వరకు చూడండి. అర్థమైందా? చూసి అంతవరకు ఏం లాగిన్ అలాంటి ఏం చేయమాకండి. అది మనకు కాదు. అర్థమైందా? ఆల్రెడీ జాన్సన్ సార్ చెప్పారు. అది ప్రజలకి, మనకి వేరేగా ఉండేది. అది పబ్లిక్కి. అర్థమైందా? అది పబ్లిక్ రావడానికి అది ఒక ప్లాట్ఫామ్. అర్థమైందా? మనకి వేరేగా ఉంది. ఫౌండర్స్ కాబట్టి మనం ఒక కంపెనీలో ఒక భాగస్వామ్యం కాబట్టి మనకున్నది. మనం త్వరలోనే జంబో జెట్ విమానం ఎక్కుతాం. నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆటోమేటిక్గా అన్ని కంపెనీలు అప్డేట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈ హ్యాపీ మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేయండి. అంతేగాని ఒకసారి అన్ని కేవైసీకి ఏమైనా డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటే ముందుగా పెట్టుకోండి, దగ్గర పెట్టుకొని ఉండండి. అప్పుడప్పుడు కంగారు పడకుండా బ్యాంకుల కాడికి వెళ్ళి మీ బ్యాంకు ఏ బ్యాంక్ అయినా ఇబ్బంది లేదండి మ్యాక్సిమం. ఇప్పటికైతే ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ అని ఎవరు సార్ అయితే చెప్పలేదు. ఓకే, ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ అని చెప్పలేదు కాబట్టి మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోండి ప్లీజ్.